హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నానండి. మీరందరూ నన్ను తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరి స్టైల్లో గుండె కర్రీ చేసి చూపెడతాను, చివరిదాకా చూడండి. ఫస్ట్ ఇది శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మనం కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ముందు ఉప్పు బాగా ఇలా కలిపితే అది అంతా పోద్ది. ఇలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. రెండోసారి కూడా కడగాలి శుభ్రంగా. ఇది ఇప్పుడు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ. వాటర్ మొత్తం ఇనిగిపోవాలి. ఇవన్నీ
ఫస్ట్ ధనియాలు, అల్లము, చిన్నులపాయ మెత్తగా దంచుకోవాలి. కొబ్బరి మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ కళాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోయాలి. 2 చెక్క, 2 లవంగాలు, 4 పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయ, కొంచెము ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత టమాటా వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగినంత వేసుకోవాలి. రెండు కరివేపాకు రెబ్బలు. ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. తర్వాత కారం, మనకి టేస్ట్కి సరిపోయినంత కారం. కొన్ని వాటరు పోసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత కళ్ళుప్పు, మనకి సరిపోయినంత. ఇందాక దంచి పెట్టుకున్న కొబ్బరి సరిపోయినంత, కొంచెం ధనియాల పొడిము సరిపోయినంత, కొద్దిగా కొంచెం ఇందాక వేసామనుకో మళ్ళీ కొద్దిగా టేస్ట్ కోసం అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా.